ఎగ్జాక్ట్ గా ఎట్లా యూజ్ చేయాలో చెప్పు. అప్పటి నుంచి అదే కదా చెప్పింది. ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, అది నేను క్లోజ్ చేసేసిన. సో దానివల్ల నా క్రెడిట్ స్కోర్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా ఆ కార్డ్ క్లోజ్ చేయడం వల్ల? అదే మనం డిసిప్లిన్ గా లేకపోతే బెస్ట్ ట్రాప్ అని అనుకోవచ్చు. గెట్ ట్రాప్. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో విశ్వ, ఈ ఛానల్ పేరు చెప్పు. యా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏమనుకున్నా అంటే ఏదైనా ఇన్ఫర్మేటివ్ గా వీడియో చేద్దాము అని చెప్పి అనిపించింది. అంటే ఇదంతా ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను నా ఫ్రెండ్ కాల్ మాట్లాడుతుండే క్రెడిట్ కార్డ్ గురించి. సో వీఆర్ లైక్ ఓకే, లెట్ స్టార్ట్ అ డిస్కషన్ ఆర్ డిబేట్ కైండ్, అంటే క్రెడిట్ కార్డ్ అనే టాపిక్ మీద చేద్దాము అని చెప్పి అనుకున్నాము. సో ఇద్దరికి యూట్యూబ్ ఉంది, లైక్ ఇద్దరం బిగినర్సే, వై డోంట్ వి స్టార్ట్ అని చెప్పి అట్లా అనుకొని స్టార్ట్ చేసాం అనమాట. అంటే వర్చువల్ గానే స్టార్ట్ చేస్తున్నాం, మా దగ్గర అట్లా సెటప్ ఏం లేదనమాట పాడ్కాస్ట్ అట్లాంటి స్టార్ట్ చేయడానికి. సో వర్చువల్ గా ఇట్లా చేస్తున్నాము. అండ్ వీడియో చూడండి, మంచి ఇన్ఫర్మేటివ్ ఉంటది. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హాయ్ విశ్వ, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ప్రవళిక. హాయ్. సో డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ నాకైతే ఎట్లా తెలుసు అంటే, డెబిట్ కార్డ్ లో ఉన్న అమౌంట్ మనం క్యాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బట్ క్రెడిట్ కార్డ్ లో అయితే అట్లా యూజ్ చేయలేము. నాకైతే ఇంతవరకే తెలుసు. సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ నువ్వు చెప్పు, లైక్ డీటెయిల్ గా క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ గురించి నువ్వు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? సో బేసిక్ గా డెబిట్ కార్డ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అమౌంట్, మీ అమౌంట్ మళ్ళీ మీరు అదే అమౌంట్ యూజ్ చేసుకోవడం. అదే క్రెడిట్ కార్డ్ అంటే బ్యాంక్ దగ్గర మీరు మనీ బారో చేసుకొని మళ్ళీ రీపే చేయడం. సో డెబిట్ కార్డ్ వల్ల పెద్దగా యూజెస్ ఏమి ఉండవు, లైక్ మీ క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ అవ్వదు డెబిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల. అదే క్రెడిట్ కార్డ్ మీరు రెగ్యులర్ గా యూజ్ చేసినట్టయితే మీ క్రెడిట్ స్కోర్ కూడా చాలా బిల్డ్ అవుతుంది. మీ ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది సో బేసికల్ గా క్రెడిట్ కార్డ్ అనేది మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఇప్పుడు కరెంట్ డేస్ లో, అండ్ ఆల్సో ఎందుకు ఆ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అనేది చాలా లైక్ కన్ఫ్యూజన్ గా ఎందుకు ఉంటది? సో క్రెడిట్ కార్డ్ మెయిన్ యూజ్ ఏంటంటే మనం క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయడానికి. సో క్రెడిట్ స్కోర్ వల్ల యూజెస్ ఏంటి అంటే, నీ క్రెడిట్ స్కోర్ ఉండడం వల్ల, మంచి క్రెడిట్ స్కోర్ ఉండడం వల్ల నీకు లోన్స్కి, బ్యాంక్స్ నుంచి లోన్స్కి ఈజీ అవుతుంది. హోమ్ లోన్ అయినా, ఆటో లోన్ అయినా, సో నీకు పర్సనల్ లోన్ సమ్ టైమ్స్ ఇట్లా చాలా యూజ్ అవుతుంది. కన్ఫ్యూజన్ పాయింట్కి వస్తే పెద్ద కన్ఫ్యూజన్ ఏముండదు. మేబీ మనం డైరెక్ట్ మాస్టర్స్కి వచ్చి ఇక్కడే ఫస్ట్ క్రెడిట్ కార్డు యూజ్ చేయడం స్టార్ట్ చేసినాం కాబట్టి కొంతమందికి ఏమన్నా అట్లా కొంచెం ఏమైనా కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. బట్ ఇండియాలోనే వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఎర్నెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో ఆ టైం నుంచి క్రెడిట్ కార్డ్స్ అనేది వస్తాయి. సో ఇండియాలోనే వర్క్ చేసిన వాళ్ళకి ఇండియాలోనే 1-2 క్రెడిట్ కార్డ్స్ ఈజీగా ఉంటాయి. సో వాళ్ళకి పెద్దగా కన్ఫ్యూజన్ అయితే ఉండదు అనుకుంటున్నాను నేనైతే. సో యా. సో ఎంత ఉంటే బెటర్ క్రెడిట్ స్కోర్ లైక్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? 800 ప్లస్ ఉంటే ఇంకా చాలా బెటర్ అన్నమాట. బెస్ట్ టాప్ 1 లో ఉన్నట్టు నువ్వు. సో అట్లా 760 to 800 అందులో దాంట్లో కేటగిరీస్ ఉంటాయి మళ్ళీ. సో 760 to 800, 800 ప్లస్, లైక్ 720 to 760, లెస్ దెన్ 700, 660 to 700, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ కేటగిరీస్ మనము టాప్ ఫస్ట్ లెవెల్ కా, సెకండ్ లెవెల్ కా అన్నట్టు వస్తుంది అన్నమాట. సో బేసికలీ క్రెడిట్ కార్డ్ కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటావా, లేకపోతే డెబిట్ కార్డ్ కా? సో ఆబ్వియస్గా క్రెడిట్ కార్డ్కే ఉంటాయి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది, ట్రావెల్ రివార్డ్స్ ఉంటుంది, లైక్ పర్చేస్కి కూడా పర్చేస్ ప్రొటెక్షన్ అని ఉంటుంది. ఇది కాకుండా మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, నేను చూసేది ఏంటంటే బ్యాలెన్స్ 0% APR ఫర్ ఎనీ పర్చేజెస్ అండ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫర్ అని ఉంటుంది. సో ఇది చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ ఆఫర్ వల్ల. సో యా. సో లైక్ అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తేనే ఆ క్రెడిట్ కోడ్ సిస్టమ్ అనేది జనరేట్ అవుతుందా మనకి, లేకపోయినా యూజ్ చేసినా చేయకపోయినా అవుతుందా? నాట్ ఎగ్జాక్ట్లీ యూజ్ చేయకపోయినా అవుతుంది. బట్ ఏంటంటే మనం హోమ్ లోను, ఆటో లోను ఇవి తీసుకున్నప్పుడు కూడా క్రెడిట్ స్కోర్ జనరేట్ అవుతుంది. బట్ ఏంటంటే మనం రెగ్యులర్ గా క్రెడిట్ కార్డు వాడినంత తొందరగా ఇంప్రూవ్ అవ్వదు. సో బేసిక్ ఏంటంటే క్రెడిట్ రివాల్వింగ్ క్రెడిట్ అనేది అంటారు అనమాట. సో మనం ఎంత క్రెడిట్ రివాల్వింగ్ గా వాడితే సో అంత క్రెడిట్ స్కోర్ అనేది తొందరగా డెవలప్ అవ్వడే ఛాన్స్ ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ వాడితే తొందరగా క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది. సో మనం అప్పటి నుంచి క్రెడిట్ స్కోర్ అని మాట్లాడుతున్నాం కదా, సో ఎగ్జాక్ట్ గా అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంది, అది అసలు ఎట్లా జనరేట్ అవుతుంది? సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్స్ కి మన మీద ఉన్న ట్రస్ట్ లెవెల్ అనుకో. సో ఇప్పుడు మనం
ఇప్పుడు మనం ఎవరికైనా మన మన జనరల్‌గా మాట్లాడుకుంటే రూ. 2 మిత్తికి ఇస్తున్నాం అని అంటాం కదా! సో, ఇప్పుడు ఫ్రెండ్‌కి ఒక రూ. అవును. 2 మిత్తికి ఇచ్చినాం. అది ఏం బేస్ చేసుకొని ఇస్తాం? వానికి మన మీద ఉన్న వాని పైన ఉన్న ట్రస్ట్ బట్టి మనం యాహ్! వానికి ఇస్తాం. ఆన్ టైమ్‌కి ఇచ్చేస్తాడు అది ఇది అని. సో, బ్యాంక్స్ ఈచ్ పర్సన్ దగ్గరికెళ్ళి చెక్ చేయలేవు కదా! సో, దే క్రియేటెడ్ యాహ్! సమ్ సిస్టమ్ అన్నమాట. సో, ఆ సిస్టమ్ వల్ల నువ్వు ఓవర్ ద పీరియడ్ నువ్వు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల నీ బిహేవియర్ నువ్వు టైంకి పే చేస్తున్నావా లేదా దాన్ని బట్టి నీ బిహేవియర్ ఒకటి ట్రాక్ అవుతుంది. సో, బిహేవియర్ ఇన్ ద సెన్స్ లైక్ స్కోర్ బట్టి. సో, నువ్వు ఎంత మనం రెస్పాన్సిబుల్ క్యాండిడేట్ పే చేస్తున్నామా లేదా అన్నట్టు. ఆన్ టైమ్‌కి హ్మ్. పే చేస్తున్నామా లేదా? సో, దాన్ని ఓకే. బట్టి నువ్వు ఎంత రెస్పాన్సిబిలిటీ క్యాండిడేట్. సో, ఈ క్యాండిడేట్‌కి ఇచ్చినా మనం ట్రస్ట్ చేయొచ్చు. అట్లా సో, ఆ స్కోర్ వల్ల సో, బేస్డ్ ఆన్ దట్ ఆళ్ళు ఇస్తారనమాట మనకి. సో, మనం ఓకే. ఎప్పటికప్పుడు ఈ స్కోర్‌ని మానిటర్ చేసుకుంటే బెటర్. సో, ఆన్ టైమ్ హ్మ్. పేమెంట్ చేస్తే అదొకటి. మన క్రెడిట్ ఏజ్ అన్ని క్రెడిట్స్ కార్డ్ ఓవరాల్‌గా ఉన్న క్రెడిట్ కార్డ్ అన్నీ కలిపి కూడా యావరేజ్ ఏజ్ ఉంటది. సో, ఇది ఓకే. లిమిట్ ఇవన్నీ చూసుకొని మానిటర్ చేసుకుంటే హ్మ్. బెటర్ ఎవ్రీ టైమ్. సో, లైక్ వీటికి ఏమన్నా స్పెషల్ యాప్స్ అలా ఉంటాయా? లైక్ మనం చూసుకోవడానికి క్రెడిట్ స్కోర్? ఈచ్ యాప్‌లో లైక్ ఇప్పుడు లైక్ ఏవేవైతే బ్యాంక్స్ ఉన్నాయో లైక్ పెద్ద బ్యాంక్స్ ఆ యాప్‌లో చూసుకోవచ్చు. అది కాకుండా మెయిన్ ఏందంటే నేను యూజ్ చేసేది క్రెడిట్ కర్మ యాప్ అని ఒకటి ఉంటది. సో, దాంట్లో ఓకే. అన్నీ చాలా నీట్‌గా చూపిస్తుంది. సో, 3 కంపెనీస్ ఉంటాయి. ట్రాన్స్ యూనియన్, ఈక్విఫాక్స్ అండ్ ఎక్స్‌పీరియా అనేది. సో, ఈ కంపెనీస్ ఓకే. మనకి ఎప్పుడైనా మనం క్రెడిట్ చెక్ పడ్డా, హార్డ్ ఎంక్వైరీ, సాఫ్ట్ ఎంక్వైరీ ఏది పడ్డా సో, ఈ యాప్స్‌లో క్లియర్‌గా చూపిస్తది. క్రెడిట్ కర్మ యాప్‌లో ఏ కంపెనీ త్రూ మన హార్డ్ చెక్ పడింది. సో, లైక్ మనం హ్మ్. ఎంత లిమిట్ యూజ్ చేసాం, ఎంత చెయ్యాలి. సో, ఇంకా ఈ హ్మ్. యాప్‌లో బెటర్ థింగ్ ఏందంటే మనం ఇప్పుడు ఏదైనా క్రెడిట్ కార్డ్ ఫ్యూచర్‌లో అప్లై చేసే క్రెడిట్ కార్డ్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తే అది వచ్చే ఛాన్సెస్, అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అని కూడా నీట్‌గా చూపిస్తది. నేను చూసిన అచ్చా! వరకైతే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్. లైక్ ఓకే. ఫ్రీగా యూజ్ చేసేది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ అన్నమాట. ఓకే. గాట్ ఇట్. సో, దాంట్లో మొత్తం మన పేమెంట్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్ మన క్రెడిట్ కార్డ్స్‌కి రిలేటెడ్ అంతా వస్తదా దాంట్లో? పేమెంట్ హిస్టరీ అంటే లైక్ మనం ఎన్ని పేమెంట్స్ చేశాను ఓవరాల్‌గా ఇప్పుడు ఒక 10 ఇయర్స్ హిస్టరీ ఉందనుకో, మనం 10 ఇయర్స్‌లో ఓకే. ఒక 2, 3 పేమెంట్స్ లేట్ పేమెంట్ చేసినా అది అక్కడ చూయిచ్చేస్తది. సో, ఈవెన్ 1 పేమెంట్ హిస్టరీ 1 కూడా మనం మిస్ చేయొద్దు. ఒక 1 ఓకే. పేమెంట్ మిస్ చేసినా గానీ హిస్టరీలో చాలా ఎఫెక్ట్ అవుతది. సో, ఓకే. మెయిన్‌గా యుటిలైజేషన్ లైక్ ఎంత లిమిట్ యుటిలైజ్ చేస్తున్నావు అనేది దాని మీద డిపెండ్ అయ్యి ఉంటది. లైక్ 100,000 లిమిట్ ఉందనుకో మనకి. సో, దాంట్లో హ్మ్. 30 ఎప్పుడైనా ఒక సింపుల్ థంబ్ రూల్ ఏందంటే లెస్ దెన్ 30% యూజ్ చేస్తే వి ఆర్ ఇన్ ఎ గుడ్ స్టేజ్ అన్నమాట. సో, నీ గాట్ ఇట్. లిమిట్‌లో అట్లా. సో, 0% ఏపీఆర్ అన్న టాపిక్ గురించి లైక్ ఇంకా కొంచెం డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తావా? సో దట్ అందరికి ఈజీగా అర్థమైతది. 0% ఏపీఆర్ అంటే లైక్ యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ అన్నమాట. సో, యాహ్! 0% ఏపీఆర్ అంటే 0% ఇంట్రెస్ట్ రేట్. లైక్ బ్యాంక్ ఓకే. 0%కి మీకు లైక్ మనీ ఫ్రీగా ఇస్తుంది అని అనుకోండి ఇండైరెక్ట్‌గా ఇంకా. సో, మీరు యూజ్ అదే. చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఆ అమౌంట్. సో, ఇప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఆఫర్ అనేది లైక్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర నా లిమిట్ వచ్చేసి 10,000 అనుకుందాం. టోటల్ లిమిట్ ఓవరాల్ అన్ని కార్డ్స్ కలిపి 10,000 అనుకుందాం. సో, ఈ మన స్కోర్ బేస్డ్ ఆన్ యుటిలైజేషన్ పర్సెంటేజ్ బట్టి మన స్కోర్ జనరేట్ అవుతుంది. సో, లెస్ దెన్ 30% అనేది గుడ్ అని మనకు తెలుసు కదా! ఓవరాల్ లెస్ దెన్ 30% అనేది గుడ్. సో, 10,000లో 30% అంటే 3,000. సో, 3,000 నేను ఈ అమౌంట్‌ని రొటేట్ చేసుకోవచ్చు ఆల్ ది టైమ్. సో, ఇదే యాహ్! కేస్‌ని లెట్స్ సే మన ఎగ్జాంపుల్ 100,000 అండ్ మోర్ దెన్ దట్. లైక్ చాలా మందికి ఈజీగా 100,000 అండ్ మోర్ దెన్ దట్ ఈజీగా ఉంటదన్నమాట లిమిట్. సో, సేమ్ మ్యాథ్ అప్లై చేద్దాం ఇక్కడ. సో, 30% అంటే 30,000. సో, 30,000 టు 50,000 వరకు ఈజీగా మనం మన అమౌంట్‌ని రొటేట్ లైక్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నప్పుడు మనం బేసిక్ ఏంటంటే 3% 4% చార్జ్ చేస్తారు. ఫీ అన్నమాట ట్రాన్సాక్షన్. సో, 3-4% అనేది చాలా లెస్ అమౌంట్ అన్నమాట. ఇంట్రెస్ట్ సైడ్ చూస్తే. సో, ఇక్కడ ఎవరు నీకు 3-4% యాన్యువల్ పర్సెంటేజ్ రేట్‌కి అంత తక్కువ ఉండదు. సో, ఈ 3-4% పే చేసి మనం ఆ అమౌంట్‌ని వేరే దగ్గర యూజ్ చేసుకుంటాం. సో, యూజ్ చేసుకొని బట్ అన్ని బ్యాంక్స్‌కి ఇప్పుడు మనం ఏమనుకున్నాం లైక్ ఇనీషియల్‌గా అయితేనే ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి అని అనుకున్నాం కదా! అట్లేం ఉండదు. ఇనీషియల్‌గా అయితే మ్యాండేటరీగా మోస్ట్ ఆఫ్ ది కార్డ్స్ ఉంటాయి. 99% కార్డ్స్. బట్ అట్‌లీస్ట్ ఒక 60-70% కార్డ్స్ కూడా లైక్
పెద్ద పెద్ద బ్యాంక్స్ నేమ్స్ వద్దు కానీ పెద్ద బ్యాంక్స్ ఏవైనా తీసుకున్నా నీకు రీటెన్షన్ ఆఫర్ ఇస్తూనే ఉంటాడు. ఇనిషియల్ ఆఫర్ అయిపోయింది, నువ్వు ఒక్కసారి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఆఫర్ యూజ్ చేసి నువ్వు ఆన్ టైంకి పే చేస్తే సో వాడు నీకు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆఫర్ ఇస్తాడు. నువ్వు మళ్ళీ ఒక 1 year వాడుతావు, మళ్ళీ పే చేస్తావు ఆన్ టైంకి. సో నువ్వు స్కిప్ చేయకుండా నువ్వు కరెక్ట్ ఆన్ టైం పే చేస్తే నీకు ఈ ఆఫర్స్ అనేవి ఎప్పుడు నీకు దాంట్లో నీ అకౌంట్లో ఉంటాయి. సో నువ్వు ఎప్పుడు ఈ ఆఫర్ ఒక అట్లీస్ట్ ఒక 50,000 వరకు ఈజీగా, నన్ను అడిగితే ఒక 50,000 వరకు ఈజీగా నువ్వు ఆ మనీ రొటేట్ చేసుకోవచ్చు, వేరేది ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా సో అట్లా చాలా యూజ్ ఉంటుంది మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటేనే. ఏదో ఈ 50 ఫ్రీ అమౌంట్ కదా అని చెప్పి 30K ఎంతో ఉంది కదా అని తీసేసి లైక్ ప్లాన్ లేకుండా వేరే దగ్గర పెట్టేసి అక్కడ లాస్ అయ్యి ఇక్కడ ఇంట్రెస్ట్ కట్టి అదంతా అదొక ట్రాప్ ఇంకా. సో అట్లా రిస్క్ అయిపోతుంది. అట్లా అవ్వకుండా మనం ప్లాన్డ్ గా చేసుకొని సో 12 months అన్నప్పుడు మనం పక్క కడతామా లేదా, కట్టగలుగుతామా లేదా, మనం ఉన్న సిచ్యువేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటది యాక్చువల్గా. సో 30% రూల్ అనేది ఉంటది కదా, సో అది మనకి అప్లికబుల్ అంటే దాని గురించి ఒకసారి చెప్పు, అంటే లైక్ దాని యూసేజ్ అదంతా. యా ఇది అప్లికబులే. లైక్ సో యూజ్ 30% రూల్ అని కాదు, ఎగ్జాక్ట్ చెప్పాలంటే యూటిలైజేషన్ ఆఫ్ యువర్ లిమిట్ అనమాట. సో నువ్వు యూటిలైజేషన్ లెస్ దెన్ 10% ఉంటే నువ్వు ఒక కేటగిరీకి వస్తావు, లెస్ దెన్ 30% 10 to 30% లోపల ఉంటే ఇంకొక కేటగిరీకి వస్తావు, అబోవ్ 30 to 50% ఒక కేటగిరీ, ఇక అబోవ్ 50% అనేది ఇంకో కంప్లీట్ కేటగిరీ అనమాట. సో నీ అమౌంట్ లెట్స్ ఏ మనం ఇప్పుడు నీ లెస్ దెన్ 10 to 30% మధ్యలో ఉన్నావు అనుకుందాం. సో నీ స్కోర్ ఈజీగా 740+ ఉంటుంది. నీ యూసేజ్ లెస్ దెన్ 10% ఉంది, సో నీ స్కోర్ ఈజీగా 780+ అండ్ ఈజీగా ఉంటుంది, 780 to 800 మధ్యలో ఉంటుంది. యూసేజ్ వచ్చేసి 0% యూటిలైజేషన్ ఉంటే ఒక 2-3 months లో నీ స్కోర్ ఈజీగా 800+ వెళ్ళిపోతుంది. 800+ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అనమాట. సో మనం మన బేసిక్ మన సైడ్ నుంచి ఆలోచించి మనకు మెయిన్ గా క్రెడిట్ స్కోర్ ఏ కేసెస్ లో యూజ్ ఉంటుంది అంటే, ఒకటి అంటే నేను మెయిన్ గా ఫాలో అయ్యి ఆ స్కోర్ అంతవరకు పెట్టుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే, మనం మెయిన్గా ఏంది ఏదైనా అపార్ట్మెంట్ లీజ్కి కావాలంటే మన క్రెడిట్ స్కోర్ యూజ్ ఉంటుంది, లేకపోతే ఆటో లోన్కి, ఆర్ ఎల్స్ హోమ్ లోన్కి, ఆర్ ఎల్స్ పర్సనల్ లోన్కి. ఈ 4 or 5 యూజ్ కేసెస్ మనం యూజ్ ఉంటుంది. సో ఆటో లోన్ కి అపార్ట్మెంట్ లీజ్ కి 740 అనేది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో నువ్వు 30% యూటిలైజ్, లెస్ దెన్ 30% యూటిలైజ్ చేసుకుంటూనే నీ నీడ్స్ అన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. లైక్ ఆటోలో అయినా ఆర్ ఎల్స్ అపార్ట్మెంట్ లీజ్ కైనా నీకు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. సో హోమ్ లో వెళ్ళినప్పుడు మాత్రం మనం అట్లీస్ట్ ఒక 1 year ముందు ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే హోమ్ లోన్ వెళ్ళినప్పుడు 800+ ఉంటే మనకి అట్లీస్ట్ ఒక 1% to 0.5% డిఫరెన్స్ వచ్చిన ఇంట్రెస్ట్ రేట్ లో లాంగ్ టర్మ్ కాబట్టి మనకి చాలా అమౌంట్ వేరీ అవుతుంది. ఈ ఆటో లోన్ అనేది మేబీ 3 to 4 years ఉంటుంది, లీజ్ అనేది ఎట్లా అది వేరే ఫరక్ పడుతుంది. సో హోమ్ ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఒక 1 year ముందే మనం ప్లాన్ చేసుకొని మన స్కోర్ 800+ ఉండేలాగా, యూటిలైజేషన్ లెస్ దెన్ 10% లాగా ఉండేలాగా ప్లాన్ చేసుకొని ఆ టైంకి మనం 800+ లాగా ప్లాన్ చేసుకుంటే బెటర్. బట్ అదర్ దెన్ దట్ ఇంకా 740 ఈ రేంజ్, 750 రేంజ్ ఉంటే మోర్ దెన్ ఎనఫ్. అది ఎప్పుడు మనం 100% పే చేసి మనం 800+ పెట్టుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ అయితే ఉండదు. అంటే పెట్టుకోవచ్చు, నాట్ బ్యాడ్, బట్ ఇంకా ఇష్టం, నేనైతే అంత ప్రిఫర్ చేయను లైక్ మనకి నీడ్ లేనిది. సో అట్లా. సో 30% అనేది ఇంకా కాన్స్టెంట్ గా ఉంటే బెటర్, ఆ రూల్ మనం ఫాలో అయితే. యా 30%, లెస్ దెన్ 30% అనేది ఇంకా బెస్ట్ స్టాండర్డ్ థింగ్ అనుకో, ఇంకా స్టాండర్డ్ అనుకోవచ్చు. ఓకే. జనరల్ గా మనం ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకుంటే వెల్కమ్ బోనస్ ఆఫర్స్, అంటే ట్రావెల్ రివార్డ్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇట్లాంటివి పెడతారు కదా, సో అవన్నీ సేఫేనా? యా సేఫే, అంటే లైక్ అట్లా ఏం లేదు. సో నేను ఎట్లా చూస్తా అంటే లైక్ ఓన్లీ వెల్కమ్ బోనస్ కోసము అనేది కొత్త కార్డ్ ఓపెన్ చేయడం అనేది చూడొద్దు. లైక్ మనం కార్డ్ తీసుకున్న పర్పస్ ఏంటి అనేది చూసుకోవాలి బేసిక్గా. ఆర్ ఎల్స్ బోనస్ కోసం అనేది నువ్వు స్పెండింగ్ ఎక్కువ చేయడము అనేది అట్లా చూడొద్దు. లైక్ ఇప్పుడు కొత్త కార్డ్ ఓపెన్ చేసినప్పుడు వెల్కమ్ బోనస్ $300 ఇఫ్ యూ స్పెండ్ $1,000 అన్నప్పుడు వాడు 3 months టైం ఇస్తాడు. ఆబ్వియస్గా 3 months లో యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్. $1,000 ఎట్లా స్పెండ్ చేయాలో నువ్వు ప్లాన్ చేసుకుంటే ఈజీగా
లైక్ వేరే కార్డ్ యూజ్ చేయకుండా అదొక కార్డ్ యూజ్ చేస్తే 3 మంత్స్‌లో $1000 అనేది చాలా ఈజీగా స్పెండ్ అయిపోతది. అట్లా కాకుండా నువ్వు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి లాస్ట్ 5 డేస్ ముందున్నప్పుడు చూసి, అప్పుడు దానికోసమని నువ్వు కొత్త ఐటెమ్ ఏదో ప్రోడక్ట్ ఏదైనా పర్చేస్ చేసి అట్లా అంటే అట్లా చేయొద్దు. అట్లా చేస్తే ఇంకా మనకి లాస్ మైనస్ అవుతది. మనకు లాస్ అయితది. యాహ్! ఇంకొకటేంటి క్వెషన్ లైక్ క్యాష్ బ్యాక్ అండ్ ట్రావెల్ రివార్డ్స్ ఏది బెటర్ అని కదా! సో, నేనైతే క్యాష్ బ్యాక్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే లైక్ క్యాష్ బ్యాక్ అయితే డైరెక్ట్ 2% ఆర్ 3% అని డైరెక్ట్ క్యాష్ బ్యాక్ ఉంటది. మనం ఈజీగా రిడీమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ట్రావెల్ రివార్డ్స్ కూడా ఉంది నాకు. బట్ మెయిన్‌గా లైక్ ఏ కార్డ్ లేని వాళ్ళకి ఫస్ట్ బెటర్ ఏందంటే క్యాష్ బ్యాక్ అని అంటాను. లైక్ క్యాష్ ట్రావెల్ రివార్డ్స్ కూడా మనకి ట్రావెల్ చేసినప్పుడు బాగా యూజ్ అవుతాయి. రివార్డ్స్ వస్తాయి. యూజ్ చేసుకోవచ్చు. బట్ వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిట్ ఏంది ట్రావెల్ రివార్డ్స్ అంటే, మనం ఏదైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుక్ చేసినప్పుడు రెగ్యులర్ కార్డ్‌తోని బుక్ చేసినప్పుడు 3% ఫారెన్ ట్రాన్సాక్షన్ ఫీ అని పడతది. సో, నువ్వు ట్రావెల్ కార్డ్‌తోని బుక్ చేస్తే ఆ 3% ట్రాన్సాక్షన్ ఫీ అనేది పడదు. సో, మనం ఇండియా అట్లా ఎప్పుడైనా ప్లాన్ చేసినప్పుడు ఒక 2, 3 టికెట్స్ 3000 అట్లా బుక్ చేసినా 3% అంటే 100 లైక్ ఎక్కువ పడతది. సో, అట్లాంటి టైంలో యూజ్ అవుతది ట్రావెల్ రివార్డ్స్. సో, 2 ఉంటే క్యాష్ బెటర్. బ్యాక్ బెటర్. యాహ్! 2 ఉంటే బెటర్. ఏ టైం బట్టి మనం అది యూజ్ చేసుకోవాలన్నమాట. సో మెయిన్ గా స్టేట్మెంట్ బ్యాలెన్స్ ఇంకా కరెంట్ బ్యాలెన్స్ అని ఉంటది కదా, సో వాటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అంటే ఎట్లా చెప్తావు నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో? యాహ్! ఇది చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటది నిజంగా. సో, స్టేట్మెంట్ బ్యాలెన్స్ అంటే లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు జనవరి ఓకే 1 నుంచి జనవరి 31 వరకి మనం యూజ్ చేసింది జనవరి 31కి స్టేట్మెంట్ జనరేషన్ అయినప్పుడు, సో, ఏదైతే మనం లెట్స్ సే ఒక $1000 యూజ్ చేసామనుకో, ఆ స్టేట్మెంట్ జనరేట్ ఓకే చేసేటప్పుడు మనం ఆ మంత్ మొత్తం యూజ్ చేసే అమౌంట్ అది స్టేట్మెంట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఓకే జనవరి 31కి స్టేట్మెంట్ జనరేట్ అయింది. సో, నీ బ్యాలెన్స్ నువ్వు ఈ $1000 అనేది నువ్వు స్టేట్మెంట్ బ్యాలెన్స్‌లో పే చేయాలి. ఎప్పుడు పే చేయాలి? వాడు మళ్ళీ నీకు డ్యూ డేట్ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2 సంథింగ్ ఏదో అది మార్చ్ 1 సంథింగ్ ఏదో ఇస్తాడు. సో, టోటల్‌గా నీకు ఒక 55 డేస్ వరకు నీకు టైం ఉంటుంది అన్నమాట. సో, ఇది టైం. స్టేట్మెంట్ బ్యాలెన్స్. సో, కరెంట్ బ్యాలెన్స్ ఓకే ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకో $500 యూజ్ చేసినావు $500. సో, ఈ $1000 ప్లస్ $500 ఇది నువ్వు ఓకే ఫిబ్రవరి ఎండ్ వరకు పే చేయాలి వచ్చినప్పుడు ఇది కరెంట్ బ్యాలెన్స్ అవుతది. సో, 1500 కలిపి నువ్వు పే ఓకే చేస్తే ఇది కరెంట్ బ్యాలెన్స్ అవుతది. ఓన్లీ స్టేట్మెంట్ బ్యాలెన్స్ పే చేయడం అయితే $1000 అవుతది. సో, డిఫరెన్స్ ఓకే ఇది మెయిన్ డిఫరెన్స్. సో, మనం ఎప్పుడు ఏది యూజ్ ఓకే చేసుకోవాలి అనుకుంటే, ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ బ్యాలెన్సే పే చేసి నువ్వు నీ అమౌంట్‌ని కొంచెం డ్రాగ్ చేయొచ్చు. ఎక్కువ డేస్ యుటిలైజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైతదంటే యుటిలైజేషన్‌లో ఓకే నీకు తగ్గిపోతది. నీకు ఎప్పుడైతే స్టేట్మెంట్ జనరేట్ అయితదో ఇది నీకు క్రెడిట్ రిపోర్ట్‌కి చెక్ అయితది. సో దట్ నీ అమౌంట్ $1000 నువ్వు పే చేయలేదు. సో, నీ యుటిలైజేషన్స్‌లో ఈ $1000 తగ్గిపోతదన్నమాట. సో, నీకు ఓకే దానివల్ల నీకు స్కోర్ అనేది కొంచెం టెంపరరీగా డిప్ అవుతుంది. సో, నాకు ఆ స్కోర్ ఓకే అనేది డిప్ అవ్వద్దు. లేకపోతే నీకు ఆల్రెడీ నీకేదైనా యూజ్ ఉంది లైక్ 30% కన్నా ఇంకా తక్కువ అవుతుందో, లేకపోతే 10% కన్నా ఇంకా తక్కువ అవుతుంది, నీ స్కోర్‌కి ఎఫెక్ట్ పడుతుంది. నువ్వేదైనా ప్లాన్ చేస్తున్నావు అని అంటే దాన్ని బట్టి నువ్వు స్టేట్మెంట్ బ్యాలెన్స్ పే చేస్తావా? కరెంట్ బ్యాలెన్స్ పే చేస్తావా? అనేది మనం చూసుకోవాలి. సో యాన్యువల్ క్రెడిట్ కార్డ్స్ అని ఉంటాయి కదా, సో మనం అంత స్పెండ్ చేసి తీసుకోవడం వర్త్ ఏనా అట్లా? యాహ్! ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ అండ్ మన మెయిన్ పర్పస్ ఏంటి అనేది చూడాలి ఎక్కడైనా. సో, ఐ డోంట్ ప్రిఫర్ యాక్చువల్లీ. సో, నాకున్న కార్డ్స్‌లో నేను ఒక్క కార్డ్ కూడా పే చేయను యాన్యువల్ ఫీ అయితే. సో, మోస్ట్‌లీ యాన్యువల్ ఫీ ఓకే ఉన్న కార్డ్స్ ఏందంటే ట్రావెలింగ్ చేస్తే బాగా యూజ్ అయితాయి. సో, కొన్ని ఎక్స్ట్రా బోనస్ వస్తాయి. బాగా రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అయితాయి. సో, నేనైతే ట్రావెలింగ్ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ చేస్తా. సో, పెద్దగా అంత ప్రిఫర్ చేయను. సో, యాస్ ఆఫ్ నౌ ఓకే నాకైతే అంత యూజ్ రాలేదు. మేబీ డిపెండ్స్ ఓకే ఇంకా ఓవరాల్ మనం చూడాల్సింది ఏందంటే, ఇప్పుడు నువ్వు ట్రావెల్ చేస్తే నీకొచ్చే రివార్డ్స్ నువ్వు యాన్యువల్ ఫీ ఒక $100 $200 పే చేస్తే, ఆ రివార్డ్స్‌కి నీకు పే చేసే అమౌంట్‌కి బ్రేక్ ఈవెన్ అయితుందా లేదా? సో, ఇట్లా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి ఇంకా. సో క్రెడిట్ లిమిట్ అంటే ఏంటి అంటే లో లిమిట్ ఉంటే మంచిదా లేకపోతే హై లిమిటా? నేను హై లిమిటే ప్రిఫర్ చేస్తాను. సో, హై లిమిట్ ఎక్కువ ఉంటే నేను యూసేజ్ ఎక్కువ చేసుకోవచ్చు. లో ఉంటే ఆబ్వియస్‌గా యూసేజ్‌కి తక్కువనే యూజ్ చేయాల్సొస్తది. ఆ పర్సెంటేజ్ అదంతా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా!
సో నేనైతే ఓకే. హై ఉంటే ప్రిఫర్ చేస్తాను. సో లైక్ నీ యాన్యువల్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ నీ పేమెంట్ హిస్టరీ లైక్ ఓవరాల్ ఏజ్ బట్టి నీకు లిమిట్స్ ఈజీగా ఇంక్రీజ్ చేస్తారు. బట్ మనం రిక్వెస్ట్ చేయాలి. లిమిట్ ఇంక్రీజ్ చేయడం మనం రిక్వెస్ట్ పెట్టుకుంటేనే ఇంక్రీజ్ చేస్తారు ఇంక్రీజ్. లిమిట్. పెట్టుకోకపోతే అన్ని బ్యాంక్స్ చేయవు, కొన్ని ఆటోమేటిక్గా అవుతాయి బట్ అన్ని చేయవు. అట్లీస్ట్ నువ్వు ఒక 10 ఇయర్స్ హిస్టరీ ఉంటే నీకు ఈజీగా 150K ఈజీగా ఉంటుంది. లైక్ నీకు 10 ఇయర్స్ హిస్టరీ ఉండి నీకు అట్లీస్ట్ 100K లేదు అంటే యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అన్నట్టు. అంటే నువ్వు క్రెడిట్ కార్డ్ని సరిగా యూటిలైజ్ చేసుకోలేదు అని నా ఒపీనియన్. 10 ఇయర్స్లో కూడా 100K లేదు లిమిట్ అంటే అట్లీస్ట్. సో లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, అది నేను క్లోజ్ చేసేసిన, అంటే పే చేసో చేయకో సంథింగ్. సో దాని వల్ల నా క్రెడిట్ స్కోర్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా ఆ కార్డ్ క్లోజ్ చేయడం వల్ల? యా, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో క్రెడిట్ ఓకే. కార్డ్ క్లోజ్ చేయడం వల్ల మెయిన్లీ ఇంపాక్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది. వన్ ఈజ్ నీ టోటల్ ఓకే. యూటిలైజేషన్ అండ్ వన్ ఈజ్ ఏజ్ ఆఫ్ ది కార్డ్ అనమాట. సో టోటల్ యూటిలైజేషన్ ఒక ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాం. లైక్ నీ లిమిట్ వచ్చేసి 50K ఉంది. సో నీ యూటిలైజేషన్ ఒక ఓకే. 5,000 యూజ్ చేసావు. సో అంటే 10% యూజ్ చేసావు నీ టోటల్ లిమిట్. సో ఇప్పుడు నీ కార్డు క్లోజ్ చేసావు అనుకుందాం. క్లోజ్ చేసిన కార్డు ఒక 20K లిమిట్ ఉంది. సో నీ లిమిట్లో 50K మైనస్ 20K తీసేస్తే నీ లిమిట్ అప్పుడు 30,000, బట్ నీ యూసేజ్ మాత్రం 5,000 ఉంది. సో నీ టోటల్గా నీ యూసేజ్ ఆల్మోస్ట్ నీకు ఈజీగా మోర్ దెన్ 10% ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ఓకే. వన్ ఆఫ్ ది ఇంపాక్ట్. ఇంకోటేమో క్రెడిట్ ఏజ్ ఓకే. అనమాట. సో నీ కార్డ్స్ ఓకే. ఓవరాల్ కార్డ్స్ అన్నిటికీ యావరేజ్ క్రెడిట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సో క్రెడిట్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసిన కార్డ్ ఒక 1 మంత్ బ్యాక్ ఓపెన్ చేసిన కార్డ్ నువ్వు ఈ మంత్ క్లోజ్ చేస్తే ఇంపాక్ట్ ఉండదు. సో పెద్ద ఆ కార్డుకి ఓకే. పెద్ద ఏజ్ లేదు కాబట్టి. లెట్స్ సే నువ్వు ఒక కార్డు 10 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ చేసావు, 10 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నావు. ఓవరాల్గా నీ క్రెడిట్ యావరేజ్ నీ క్రెడిట్ ఏజ్ అనేది ఒక 5 ఇయర్స్ ఉందనుకో. ఇప్పుడు నువ్వు ఆ 10 ఇయర్స్ బ్యాక్ ఓకే. ఓపెన్ చేసిన కార్డు ఇప్పుడు క్లోజ్ చేసినావు అనుకో, నీ ఓవరాల్ యావరేజ్ ఏజ్ మీద పడుతుంది. సో ఆబ్వియస్గా దానివల్ల ఇంపాక్ట్ ఓకే. ఉంటుంది ఎంతో కొంత. ఎంత అని మనం ఎగ్జాక్ట్ చెప్పలేము, బట్ ఆ 2 ఫ్యాక్టర్స్ మీదనే మెయిన్గా క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉండేది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ని ఇయర్స్ నుంచి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నా, అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్నా, క్రెడిట్ స్కోర్ అది అని చెప్పావు కదా. సో డెఫినెట్ గా నువ్వు కూడా ఎప్పుడైనా మిస్టేక్ చేసే ఉంటావు కదా. సో నువ్వు అట్లా ఎక్స్పీరియన్స్ చేసిన మిస్టేక్ ఏంటి ఆ క్రెడిట్ కార్డ్ యూసేజ్ లో? సో నేను పర్సనల్గా నేను చేసిన మిస్టేక్ అంటే నేను రియలైజ్ అయ్యింది అయితే ఒక టైంలో లైక్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకు కొన్ని కార్డ్స్ ఉంటాయి. కొన్ని క్రెడిట్ కార్డ్స్లో లిమిట్ ఇనిషియల్గానే చాలా ఎక్కువ ఇస్తారు. 10K 20K ఇచ్చేస్తారు కొన్ని కార్డ్స్. బ్యాంక్స్ పేర్లు వద్దు, బట్ కొన్ని కార్డ్స్ వచ్చేస్తాయి అనమాట అట్లా. సో అట్లా నేను స్టార్టింగ్లో ఒక సేమ్ బ్యాంక్వి 2 కార్డ్స్ ఓపెన్ చేశాను. అనుకున్నట్టుగా లిమిట్స్ వాడు ఒక్క కార్డ్ ఈచ్ కార్డ్కి 10K ఇచ్చిండు. సేమ్ 1 ఇయర్లో 0% ఏపీఆర్ అయిపోతుంది. ఆ 1 ఇయర్లో వాడు ఈచ్ కార్డు 3 టైమ్స్ చేసిండు. సో ఓకే. 10K కాస్త ఈచ్ కార్డు 30K అయింది. సో ఈ 2 కార్డులు కలిపి నాకు 60K లిమిట్ అయిపోయింది. సో దీనివల్ల నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ కార్డ్స్ ఈ 1 ఇయర్ అయిపోయిన తర్వాత రీటెన్షన్ ఆఫర్స్ అట్లాంటివి ఏం లేవు. అంటే లైక్ ఫస్ట్ ఇచ్చిన 0% ఏపీఆర్ తర్వాత నాకు మళ్ళీ ఆఫర్స్ ఏం లేవు. అంటే లైక్ క్యాష్ బ్యాక్ అట్లాంటివి కాకుండా వేరే ఆఫర్స్ ఏం లేవండి. కాకపోతే నేను మెయిన్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసే పర్పస్ ఏంది, బ్యాలెన్స్ రొటేట్ చేయడానికి. అది నేను మెయిన్ పర్పస్ లాగా యూజ్ చేస్తాను కాబట్టి నాకు పెద్ద బెనిఫిట్ అనిపించలేదు. సో బెనిఫిట్ అది నేను ఒక 2-3 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యా. లైక్ ఏం ఆఫర్స్ రావాలని రిక్వెస్ట్ చేశా, కాల్స్ చేసి నాకు ఆఫర్స్ ఏం వస్తుంది ఇట్లా ఇది అంటే. సో ఈ బ్యాంక్స్లో రావు అది ఇది అని చెప్తే దాని ఆ తర్వాత రియలైజ్ అయ్యి కార్డు క్లోజ్ చేయలేదు. ఎందుకంటే కార్డు క్లోజ్ చేసే హిస్టరీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి నేను లైక్ లిమిట్ రిడ్యూస్ చేయించా. ఆ 60K లిమిట్ని నేను ఈచ్ కార్డు 2Kకి రిడ్యూస్ చేయించా. అంటే 60Kని నేను ఒక 4Kకి రిడ్యూస్ చేయించా. సో దట్ దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే లైక్ మన యాన్యువల్ లైక్ ప్యాకేజ్ బట్టి మనకు ఓవరాల్ లిమిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నీకు ఆల్రెడీ 60K ఇది ఉంది అంటే నీకు కొత్త కార్డు లిమిట్ ఇచ్చేటప్పుడు వాడు ఇవ్వడు. సో ఒక మార్జిన్ వరకు ఏదైనా ఉంటుంది లైక్ 150 వాట్ ఎవర్ మన నెంబర్స్ వద్దు. సో ఆ మార్జిన్ ఇదే మొత్తం ఫిల్ అయిపోతుంది కాబట్టి ఆ మార్జిన్ కవర్ అవ్వదు. సో అట్లా అని చెప్పి ఇంకా నేను రిడ్యూస్ చేయించా. సో ఇట్లా ఇది ఒక రియలైజేషన్. ఫైనల్ గా క్రెడిట్ కార్డ్ ఎగ్జాక్ట్ గా ఎట్లా యూజ్ చేయాలో చెప్పు. అప్పటి నుంచి అదే కదా చెప్పింది. సరే సరే
యాహ్! అంటే లైక్ మన క్యాష్ మనం వాడకుండా బ్యాంక్ హ్మ్. బ్యాంక్ మనీ యూజ్ చేసుకొని మనం లెవరేజ్ చేసుకొని డిసిప్లిన్డ్‌గా ప్రాపర్‌గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుంటే ఇది మనకి నేను అనుకునేది ఏందంటే లైక్ ఒక లైక్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఒక బెస్ట్ స్టార్టింగ్ టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ మైండ్‌సెట్‌కి, ఫినాన్షియల్ మైండ్‌సెట్‌కి బెస్ట్ స్టార్టింగ్ టూల్ అని చెప్పొచ్చు. అదే మనం డిసిప్లిన్డ్‌గా లేకపోతే ఇది బెస్ట్ ట్రాప్ అని అనుకోవచ్చు ఇంకా. లైక్ డెట్ ట్రాప్ ఓకే. ఫర్ లైక్ డిసిప్లిన్డ్ ఇఫ్ యూ ఆర్ నాట్ డిసిప్లిన్డ్ డెట్ ట్రాప్ ఫర్ దెమ్ లైక్ దాళ్ళు తీసుకోకపోవడమే బెటర్ ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ డిస్కషన్ రిగార్డింగ్ క్రెడిట్ కార్డ్స్. సో ఎలా వచ్చిందో కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకేదైనా టాపిక్ మీద మీకు డిస్కషన్ కావాలన్నా కమెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో విశ్వ, నీ ఛానల్ పేరు చెప్పు. Yeah, please do subscribe to my channel also. My channel name is Invest and Evolve with Vish. Yeah, thank you. ఓకే. అండ్ థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.